బరబరా లాక్కెళ్ళి పిలిస్తే రాకుండా ఎక్కడికి పోతున్నావు అని కళ్ళెర్ర చేశాడు. నన్ను ఎందుకు పిలిచారు సార్ అంది. మూడొచ్చింది ముద్దెట్టుకోవడానికి అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని టైట్ హక్ చేసుకుని లిప్ టు లిప్ లాగించాడు. ఆమె కళ్ళు అత్తి పత్తికాయల్లా తెరుచుకున్నాయి. తెరవాల్సింది నోరు, కళ్ళు కాదని కసిరి స్ట్రాంగ్ ఫ్రెండ్స్ కిస్ ఇచ్చి మండుతున్న పెదాలు పచ్చడి చేసి ఆమెని వదలకుండానే, ఇది నా పిల్ల, మీన్స్ నాకు మాత్రమే సొంతమైన పిల్ల, దీన్ని తప్ప ఇంకెవరిని గోకను, ఇదే మాట పోయి మీ బాబుకు చెప్పు, అతనిలా 6 మందిని మెయింటైన్ చేసే పైత్యం నాకు లేదని, ప్రూఫ్స్ కావాలంటే వాడిని కూడా రమ్మను, ప్రాక్టికల్స్ చేసి చూపిస్తా, కౌశి ఆ అమ్మాయిని వదులు ముందు అన్నారు. అప్పటికే కళ్ళు మూసుకున్న యశ్వంత్ గారు, ఓ అబ్బో సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని నువ్వేమి స్కూల్ వెళ్ళే కూచివి కాదు కానీ ఇటు చూడు బే అన్నాడు కౌశల్. భయంతో ఒళ్ళంతా షివర్ అవుతుంది ఆమెకి, ఏం జరుగుతుందోనని. అది కాదు కౌశల్, ఆ అమ్మాయి చూడు ఎలా బెదిరి వణుకుతుందో అని ఆమె వైపు ఓ జాలి చూపు చూసి, తనంటే నీకు ఇష్టమా అని అడిగాడు. ఇష్టం కాదు లస్ట్ అంటూ ఎగిరి టేబుల్ మీద కూర్చొని ఆమె చుట్టూ కాళ్ళు బిగించి వెనక నుంచి నడుం పట్టుకొని ఆరాంగా చెప్పాడు. అతని చేష్టలకి, ముఖ్యంగా తన అన్న ముందే అతను అలా చేస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలి అనిపించింది. కౌశి వదులు అంది చిన్నగా గొంతు పెగల్చి. ఆగు నువ్వు అని ఆమెను కసిరాడు. ఆమె చేతికి వాటంగా ఉన్న అతని తొడని నలిపేసింది. చీమ కుట్టినట్లు కూడా లేదు. లస్ట్ ఫీలింగ్స్నా అన్నారు యశ్వంత్ గారు. అవును బే, సరే సరే లస్టే అనుకుందాం. మరి పెళ్లి చేసుకుని నీ భార్యతో హ్యాపీగా హనీమూన్ వెళ్తే బాగుంటుంది కదా, వెంటనే ఏర్పాట్లు చేయమంటావా అన్నారు. అంతే, తోక మీద నిల్చున్న త్రాసులో ఎవరికి రా పెళ్ళి, నేను అడిగానా నాకు పెళ్ళి కావాలని? మ్యాటర్ తెలియకుండా సలహాలు ఇచ్చావు అంటే సమాధిలో ఉంటావు. నా లస్ట్కి పెళ్ళనే ఊరిని బిగించి బంధం అనే ఉచ్చులో బిగించడం నాకు ఇష్టం లేదు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం ఏం బేబీ అంటూ ఆమె చంపని బొగ్గతో రాశాడు. ఆమె కళ్ళలో నీళ్లు యశ్వంత్ సార్ చూశారు. నీకు లస్ట్ ఓకే, మరి ఆ అమ్మాయి అలాగే ఆలోచిస్తుందా? అఫ్కోర్స్ తనకి కూడా ఇష్టమే అన్నాడు. లేదండి నాకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోమని అడిగితే ఇదిగో ఇలాగే మాట్లాడారు అంది గబుక్కున. కౌశల్ వైపు కోపంగా చూస్తూ, రేయ్ ఎందుకు తనని ఇబ్బంది పెడతావు, హ్యాపీగా మ్యారేజ్ చేసుకోరా. ఏ ఆడపిల్లైనా నువ్వు చెప్పిన లివ్ ఇన్ రిలేషన్కి ఓకే అనదు. తాళి కట్టి భార్యను చేసుకో, లైఫ్ లాంగ్ అంతులేని ప్రేమను నీకు అందిస్తుంది. నీ భార్య దగ్గర ఇలాంటి మాటలే మాట్లాడి పిచ్చిదాన్ని చేశావా అన్నాడు కౌశల్ విసుగ్గా. రేయ్ తను నీకు వదినా, నిన్ను అన్నా అని పిలిచానా ఎప్పుడైనా? లేదు. సో అన్నీ ఆఫ్ చేసి గమ్మున పో. ఈ కంపెనీలో నేను ఉన్నది కూడా తాతయ్యకి నేను ఇచ్చిన మాట కారణంగా, అంతేకాని నీ బాబు కోసం కాదని గట్టిగా చెప్పు. మధ్యలో కంపెనీ మ్యాటర్ ఎందుకులే, నీ సంపాదన నీ షేర్స్ ఇందులో ఉన్నాయి, అందుకే నువ్వు ఎండి అయ్యావు. కానీ ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక తోడు ఉంటుందని నా ఆశ కౌశల్, అర్థం చేసుకోరా అన్నారు ఆయన లాలనగా. చెప్పింది చెప్పి ఎందుకు సావు దొబ్బుతున్నారు? పెళ్లి చేసుకో, పెళ్ళాం వస్తుందంట, ఇప్పుడు మాత్రం ఇది నా పిల్ల కాదా అని నువ్వు అంటే సరిపోదు. తనని చెప్పమను, నీతో లైఫ్ లాంగ్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాను, నాకు కూడా పెళ్ళి ఇష్టం లేదని అన్నారు చేతులు కట్టుకొని సూటిగా. లేదండి నాకు ఇలా ఇష్టం లేదు, పెళ్లి చేసుకోమని చెప్తుంటే ఇలాగే వింతగా వితండవాదం చేస్తున్నారని చెప్పిన ఆమె నడుం కౌశల్ చేతిలో పాపడయ్యింది. పెళ్లి చేసుకోకపోయినా నన్ను దాటి వెళ్ళలేవు ఘాటిట్ అన్నాడు. చూడండి సార్, ఇలాగే చిప్పు దొబ్బిన గజినీలా మాట్లాడతారు అంది ఏడుపు మోహంతో. ఎందుకు వెళ్ళలేదు? తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి నేను చేస్తాను, అప్పుడు ఏం చేస్తావు అన్నారు యశ్వంత్ సార్ కూడా ఏమాత్రం తగ్గకుండా. కౌశల్ ఆరాంగా ఆమె జడతో ఆటలాడుతూ, తాళి కట్టే మగాన్ని తీసుకురా, వాడు ఎలా కడతాడో ఇది ఎలా కట్టించుకుంటుందో చూస్తాను. ఆ మాటలు చెబుతున్న కౌశల్ గొంతులో ఏదో ధీమా, పొగరు, బలుపు. ఆమె వైపు సానుభూతి చూపు చూస్తూ, వీడి మాయలో ఎలా పడ్డావమ్మాయి అన్నారు యశ్వంత్ సార్. మీ తమ్ముడు మాయ అలాంటిది సార్ అంది తల డౌన్ చేసుకొని. నేను కాకుండా వేరే వాడి చేత మెడలో తాళి కట్టించుకుంటావా అన్నాడు కౌశల్. లేదని తల అడ్డంగా ఊపింది. అదే మాట అక్కడ చెప్పు అన్నాడు. నా మెడలో తాళి కడితే మీ తమ్ముడే కట్టాలి సార్, ఇంకెవ్వరు కట్టినా కట్టాలని చూసినా ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుందని భారీ డైలాగ్ చెప్తున్న ఆమెను ముందుకు టర్న్ చేసుకొని, నువ్వు వచ్చిన పని అయ్యిందిగా, వెళ్ళు బే, నేను నా పిల్లతో రొమాన్స్ చేసుకోవాలి అన్నాడు.
కర్మలా బాబు, చస్తున్నా నీతో వేగలేక. ఇప్పుడు ఆ మహానుభావుడికి ఏం సమాధానం చెప్పాలని తిట్టుకుంటూ, ఆ పిల్లకి కొంచెం గ్యాప్ ఇవ్వరా, కాటన్ నలిపినట్టు నలిపేస్తున్నావు, చచ్చిపోద్దేమో అని నవ్వుకుంటూ డోర్ వేసి వెళ్ళిపోయారు. పెళ్ళి కావాలా బేబీ? స్మూతీ వాయిస్తో అడిగాడు. కావాలని ఇన్నోసెంట్గా చూసింది. నేను చేస్తాదా నీ పెళ్ళి అంటూ ఆమెను చేతుల్లోకి తీసుకొని అటు బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కాట్ మీద దించాడు. తాకొద్దని చెప్పాను. ఇప్పటికే మీ అన్నయ్య ముందు కూడా కిస్ చేశావు. నన్ను ఎలా చూపించాలని నీ ఉద్దేశం కౌశి అంది ఏడుపు తన్నుకు వస్తుంటే. ఇప్పుడు ఏమైందని నీ టీయర్ డ్యామ్ తెరిచావు అని కసిరాడు. నన్ను అందరి ముందు క్యారెక్టర్ లెస్గా పోర్ట్రే చేస్తుంటే బాధగా ఉండదా? నేను ఏం చేయలేననే కదా నీ ధీమా. నువ్వు నన్నేం చేసినా నేను కోఆపరేట్ చేస్తా, కావాలంటే చేసి చూడు అంటూ ఆమె చున్నీ లాగి పక్కన పడేశాయి. రా, నీకేం కావాలన్నా చేసుకో, నేనేమనను, ప్రామిస్ అన్నాడు. తల దేనికి వాడుకోవాలి నేను? కౌశి, డ్రామా చేయకు, నేను చెప్పి నీకు అర్థమయ్యిందని నాకు తెలుసు అని లేవబోతుంటే ఆమె మోచేయి పట్టుకుని వెనక్కి లాగి, నిన్ను ఎవరైనా చెడుగా చూసే అవకాశం నేను ఇవ్వను. చూస్తే నాతోనే చూడాలి. నాకు నీకు ఏదో ఉందని అనుకోవాలి. ఇంకా యశ్వంత్ అంటావా? వాడు చూసింది చూసినట్టు వెళ్ళి వాళ్ళ అబ్బకి చెప్పాలని వాడి ముందర కిస్ చేశాను. అందుకు నువ్వు ఫీల్ అయితే అంటూ కిందకు జారిన కాలిని అరచేత పట్టి పాదానికి ముద్దు పెట్టి క్షమించు అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్ళ జలజల రాలాయి. ఇలా ఉన్నావేంట్రా? అందరి ముందు అరుస్తావు, ఎవరి ముందో ముద్దు పెడతావు, ఇలా నా పాదాన్ని పట్టుకొని క్షమించు అంటున్నావు. పిచ్చి తాని చేస్తున్నావు కౌశి అంది. నీకు పిచ్చి పట్టినా వదలను, పిచ్చిని కూడా ఎంజాయ్ చేస్తానని. ఆకలిగా ఉంది, ఓ కిస్ ఇచ్చుకో అంటూ ఆమె కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకుని లీక్ చేస్తుంటే ఆమె ఒంట్లో నరాలన్నీ జివ్వమన్నాయి. రే సచ్చినోడా, వదలరా అని తిడుతుంది కష్టంగా. బేబీ పింక్ కలర్లో ప్యూర్ వైట్ నెయిల్స్ స్మూత్గా ఉన్న ఫీట్, ట్రూలీ నీ పాదాలు చూసినా చాలే నాలో ఏదో అవుతుంది. మార్నింగ్ అటు ఇటు తిప్పి డ్రెస్ నలిపేశావు. ఆఫీస్లో అందరూ ఎలా చూశారో తెలుసా? ఇక్కడ ఎవ్వరూ పతితులు లేరు. నచ్చినోళ్ళతో కమిట్ అవుతూ లాడ్జ్లకి అనుమానం రాకుండా ఫ్లాట్స్కి వెళ్ళి కసి తీర్చుకొని వస్తున్నారు. నువ్వే పెళ్ళి అంటూ ముడుచుకున్నావు. ఒకసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడు, ఎవరి భాగవతం ఏంటో బయటపడుతుంది అన్నాడు. ఇవన్నీ తెలిసి నువ్వు ఎందుకు జాబ్ ఇచ్చావు అంది. వాళ్ళ పర్సనల్ విషయాలు నాకెందుకు? ఆఫీస్కి వచ్చాక వీక్లో 5 days వర్క్ ఎలా చేస్తున్నారని మాత్రమే నాకు కావాలి. వీకెండ్లో వాళ్ళు ఎక్కడ తిరిగితే నాకేంటి అంటూ పెళ్లి చేయనా అన్నాడు. ఏం అవసరం లేదు పో అని తోసి, మీ డాడీ అంటే ఎందుకు నీకు అంత కోపం అని అడిగింది. ప్లెజెంట్గా ఉన్న అతని ముఖం కోపంతో రౌద్రంగా అయ్యి మిల్లీ సెకండ్లో ఆమె గొంతు పట్టి గోడకి అదిమి, ఎవడికే డాడీ అన్నాడు కంచు కంఠంతో. ఆమె కళ్ళు పైకి తేలాయి. బాబోయ్, ఆమె ఐబాల్ ఉండి ఊడి పడతాయేమో అని భయం వేసింది అతని పట్టుకి. ఇంకోసారి డాడీ అన్నావంటే నీకు పాడే కన్ఫామ్, మూడు మొత్తం చెడగొట్టావు పో అని కసిరి ఆమెను విసిరి సిగరెట్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. అతన్ని చూసి బాధేసింది. తండ్రి మాట వస్తే ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నాడు? కౌశల్కి ఫాదర్ మీద అంత కోపం ఎందుకు అర్థం అవలేదు. తెలుసుకోవాలి అనుకుంది. ఎలా? కౌశల్ని అడిగే ధైర్యం లేదు. అడిగితే చావు గ్యారంటీ. మరెలా? పోనీ యశ్వంత్ సార్ని అడిగితే? ఎస్, అదే కరెక్ట్, ఆయన అయితే మ్యాటర్ చెప్తాడు. వెళ్ళబోతూ టైం చూసింది. లంచ్ టైం అవుతుంది. తను ఇంకా తినలేదు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే తినకుండా అలాగే ఉంటాడు అని క్యాంటీన్కి ఫోన్ చేసి లంచ్ తెప్పించి కౌశల్ని పిలిచింది. షార్ప్ కళ్ళతో చూసి, ఏం చేస్తున్నావు ఇంకా ఇక్కడే అన్నాడు. ఆకలిగా ఉంది, తిందామని అంటూ నసిగింది. ఇలా రా అన్నాడు సిగరెట్ పట్టుకున్న హ్యాండ్తో. అతను అలా పిలుస్తున్నా కోపంగా ఉన్నా సరే చాలా క్యూట్గా అనిపించాడు. నెమ్మదిగా వెళ్ళింది అతని ముందుకు. పఫ్ పీల్చి సిగరెట్ క్రష్ చేసి, ఇంకోసారి ఆ మనిషి గురించి నువ్వు అడగకూడదు సరేనా అన్నాడు. సరే అంది. ఏంటి? సారీ, ఊరే చెప్పి నాకు నచ్చదని తెలుసుగా. ఓరగా చూస్తూ చెవులు పట్టుకోవడానికి చూస్తున్న ఆమె నడుం ఒక్కసారిగా ముందుకి తెచ్చుకొని ఇద్దరు పెదవులు కలిపాడు. 3 నిమిషాలకు వదిలి, ఇది సారీ చెప్పే పద్ధతి, పద తిందామని విజిల్ వేసుకుంటూ వెళ్తుంటే తల కొట్టుకుని వెనకే వెళ్ళి బాబుగారికి ప్రేమ సేవ చేసుకుని తిన్నాక వెళ్ళమని చెప్పాడు. అమ్మయ్య అనుకొని నేరుగా యశ్వంత్ సార్ ఛాంబర్కి వెళ్తుంటే తమ్ముడు వదలగానే అన్నయ్య రమ్మన్నట్టు ఉన్నాడు. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడరా, అన్న తమ్ముడిని భలే బుట్టలో వేసింది అంటున్న అక్కడి వాళ్ళ మాటలకి ఆమె అడుగు ఆగిపోతే వాళ్ళ మాటకి కన్నీళ్లు వచ్చేశాయి.
కౌశల్ బిహేవియర్కి కారణం తెలుసుకోవాలని ఆమె తపన. అదేంటో తెలిస్తే అతన్ని మార్చుకుంటే ఆమె మిగతా జీవితానికి ఓ అర్థం ఉంటుంది. అతని ప్రేమను ఆమె హ్యాపీగా పొందగలనన్న చిన్న స్వార్థం. కానీ ఇక యశ్వంత్ సార్తో మాట్లాడకుండా తిరిగి ఆమె ప్లేస్కి వచ్చేసింది. ఎందుకో వద్దంటున్న కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. టేబుల్ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకున్న ఆమె చెవులకి వినిపించాయి చావు కేక లాంటి గావు కేకలు. ఆమె ఏమిటని తలెత్తేసరికి ఆమె కళ్ళ ముందు ఉన్నారు ఇందాక కామెంట్ చేసిన ఇద్దరు. ఎదురుగా కౌశల్ స్లీవ్స్ మడుస్తున్నాడు. అతని ముఖంలో కోపపు జ్వాలలు. కింద పడ్డ వాళ్ళ గల్లా పట్టుకుని పైకి లేపి ముఖం మీద పిడిగుద్దులు కురిపిస్తుంటే దాదాపు చచ్చేలా ఉంది వాళ్ళ పరిస్థితి. నోటి మీద చేతులు పెట్టుకున్న కళ్ళ ముందు రక్తం చూసి అరవబోయి అతను ఒక్కో పంచ్ ఇస్తుంటే ఆ పవర్కి తాళలేక తల్లడిల్లుతున్న వాళ్ళ కేకలకి ఆ ఫ్లోర్లో స్టాఫ్ అంతా పరుగున వచ్చారు. ఒకే ఒక్క చూపు చూశాడు కౌశల్ అందరినీ. అంతే, ఏం జరగడం లేనట్టు ఎవరి సీట్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఉంటే చచ్చిపోతారని వెళ్ళి కౌశల్ చేతిని పట్టుకుంది. ప్లీజ్ వాళ్ళని వదులు కౌశి అంటూ. ఆమె మాట వింటాడా? అసలు వాళ్ళ కేకలతో ఫ్లోర్ హోరెత్తింది. వెంటనే యశ్వంత్ సార్ దగ్గరకు పరిగెత్తింది. సార్ అని డోర్ బాధేసింది. ఆయన అదిరిపడి వచ్చి ఏం జరిగింది అనే లోపే వాళ్ళ కేకలు డిటిఎస్ రేంజ్లో వినిపిస్తుంటే సరికి చూశాడు. వాళ్ళని కాపాడండి సార్, లేదంటే మీ తమ్ముడు చేతిలో సచ్చేలా ఉన్నారని చెప్పిన ఆమె గొంతు వణుకుతుంది. పరుగున వెళ్ళిన యశ్వంత్, కౌశల్ ఏంట్రా ఏమైంది, ఎందుకు వాళ్ళని కొడుతున్నావని కౌశల్ని వెనక్కి లాగారు. ఈ బాస్టర్స్ ప్రియా అని కామెంట్ చేశారు. వీళ్ళని బ్రతకనివ్వనని ఆకలి కొన్న పులిలా వాళ్ళ మీద విరుచుకుపడుతుంటే సరే వాళ్ళని ఏం చేయాలో అదే చేద్దాం, నువ్వు ఇంకా కూల్ అవ్వరా అని ప్రియాని చూసి తీసుకెళ్ళమ్మా అన్నాడు. అయినా కోపం తగ్గక వాళ్ళ మీదకి వెళ్తున్న కౌశల్ని చెయ్యి పట్టుకుని కష్టంగా అతని ఛాంబర్కి లాక్కొచ్చి డోర్ వేసింది. నీకు ఏమైనా మెంటల్ నా కౌశి అంది కోపంతో. ఏయ్ లేకపోతే ఏంటి, వాళ్ళని అలా గొడ్డును బాదినట్టు బాదితే వాళ్ళు చస్తే కేసు అయితే ఏం చేస్తావు, పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టకుండానే బెయిల్ తెచ్చుకుంటా అని నువ్వేంటే వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఈడ్చిపెట్టి కొట్టాల్సింది పోయి మూగ ముద్దులా ఏడుస్తూ కూర్చున్నావు, నా మీదకి మాత్రం నోరు లేస్తుందా అని ఆమె మెడపట్టి ముందుకు లాక్కొని ఇంకోసారి ఎవడు ఏమైనా అంటే వాడి సెంటర్ పాయింట్లో ఒక్కటే పంచ్ టెంకాయలు పగిలిపోయేలా ఇవ్వు, నెక్స్ట్ ఏం జరిగినా నేను చూసుకుంటా అంటూ పెదవులు అందుకోవడానికి వస్తుంటే కోపం పట్టలేక అతనికి ఒక్కటే పంచ్ ఇచ్చింది. రాక్షసి, ఇంకెవరినైనా అని చెప్పానే, నాకు కాదు అన్నాడు పొట్ట పట్టుకుని. నువ్వే అందరికన్నా ఎక్కువగా నన్ను టార్చర్ చేస్తున్నావు, అందుకే నీకు ఫస్ట్ పంచ్ అంది పిడికిలి వదులు చేసి. నవ్వాడు. దేవుడా, ఇంత సీరియస్ మ్యాటర్లో నవ్వెందుకు వస్తుంది నీకు? అతను షర్ట్ విప్పుతూ అయితే పంచ్ కింద ఇవ్వకుండా పొట్టకి ఎందుకు ఇచ్చావే అన్నాడు. అమ్మో, ఎప్పటికైనా నువ్వు పెళ్ళికి ఓకే అంటావు, అప్పుడు నా మొగుడు తేడా అయితే నా పరిస్థితి ఏంటి అంది పగలబడి నవ్వుతూ. ఏంటే మళ్ళీ చెప్పు అంటూ నలిగిన షర్ట్ని పక్కకి విసిరేసి ఆమెని గోడకు లాక్ చేశాడు. అతని నుదురు మీద చిరు చెమటలు. ఇందాకటి వరకు కోపంలో ఉన్నాడుగా. బాబు డియో ఫ్లేవర్ నాసికని తాకుతుంటే నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అంది తడబడుతూ. అతని స్టిల్ ఐరన్ మెటల్ బాడీని చూసి గుటకలు మింగుతూ. నీకు అంత ఛాన్స్ నేను ఇవ్వను, నా మాట అంటే మాటే, బాహుబలి శివగామి కన్నా పవర్ఫుల్ అని వార్డ్రోబ్లో ఇంకో షర్ట్ తీసుకొని రాపో అంటూ సిగరెట్ తీశాడు. తిట్టుకుంటూ వెళ్ళింది. బాబోయ్, చిన్న సైజు షాపింగ్ మాల్నే ఉంది ఇక్కడ, ఇది ఆఫీస్ రూమ్నా లేక ఇంట్లో ఉండే బాబు పర్సనల్ బెడ్రూమ్నా అర్థం కాలేదు.